ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ముసుగు సహోదరి అయిన నోయా జాన్ అక్క మీకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. తెలుసో తెలియకో మరి వీకేఆర్ ద్వారా మరి జాన్ పాల్ ద్వారా మరి మీరు యూట్యూబ్లోకి వచ్చినట్టుగా ఉన్నారు నాకు తెలిసి మొత్తానికి. సరే, ఏదేమైనా కొన్ని నాకు తెలిసి ఇంచుమించు 50కి పైన వీడియోలు చేసి ఉంటాం అనుకుంటున్నా. మినిస్ట్రీ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ మీద, సేవకుల మీద. అయితే నేను ఎందుకు నీకు థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు బాగా వినక నీకే ఈ వీడియో. మహిమ కుమారిని అడ్డం పెట్టుకొని వికేఆర్ గారు, జాన్ పాల్ అయినా మరి మీరైనా మరి ఏదో చేయాలి తండ్రి సన్నిధి సేవకులను, మరీ ప్రాముఖ్యంగా మినిస్ట్రీకి అధిపతి అయిన షాలేంరాజు గారిని, తర్వాత ఆయన కనిపెట్టుకొని ఆయన పరిచర్యలో పాలుపంపులు పొందుకుంటున్న ప్రభు కుమార్ని కావచ్చు, లేదంటే ఇక మాబోటి సేవకులను కావచ్చు, ఏదో చేయాలని చూశావు. అది మీ వల్ల కాలేదు. ఇంకో విషయం తెలుసా? దేవుడు ఇంకా నువ్వేసేటటువంటి నిందల ద్వారా, వీకేఆర్ వేసినటువంటి నిందల ద్వారా, జాన్ పాలు మాట్లాడినటువంటి అసభ్యకరమైన మాటల ద్వారా దేవుడు ఇంకా సేవకులకు అనగా షాలేంరాజు గారికి ప్రజలలో ఆయన కృప ద్వారా హైప్నే తెచ్చాడు. కానీ ఇంకా అభివృద్ధి చెందించడానికే ఒక మెట్టు షాలేంరాజు గారిని దేవుడు ఎక్కించాడు. కానీ ఒక మెట్టు కిందకి దించల యేసయ్య మా షాలేంరాజు గారిని. థ్యాంక్స్ అక్క నీకు. ఎందుకంటే ఏదో చేయాలని చూసే మినిస్ట్రీని, కానీ మీ ద్వారానే కొంత ఇంకా నంద్యాలలో ఒకప్పుడు షాలేంరాజు గారు అంటే తెలియదు, కొద్ది గొప్ప నంద్యాల ప్రభు కుమార్ దగ్గరికి వచ్చిన తర్వాత పలానా తండ్రి సన్నిధి పలానా షాలేంరాజు గారు అని కొంతవరకు తెలుసు. మీకు తెలియకుండా మీరే ఏదో నిందలు వేయాలని చూశారు, నిందలు వేశారు. కానీ ఆ నిందల ద్వారా కూడా మరి దేవుడు తన ద్వారా వాడబడుతున్నటువంటి సేవకుడికి అవి పూదండలుగానే మార్చి ఇంకా నంద్యాలలో షాలేంరాజు గారు తండ్రి సన్నిధి, షాలేంరాజు గారు తండ్రి సన్నిధి చక్కగా మీకు తెలియకుండానే మీ ద్వారానే దేవుడు షాలేంరాజు గారికి అక్కడ ఒక మంచి గుడ్ విల్, మంచి పేరు ఇచ్చాడని నేను అనుకున్నాను. నాకు చాలా సంతోషం వేసింది. మొత్తానికి నోయా జాన్ అక్క ఏదో చేయాలని చూసింది, కానీ నోయా జాన్ అనేటువంటి ఒక పాత్రనే వాడుకొని ఈరోజు మరి నంద్యాలలో దేవుడు మరి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ని ఇంకా బహుగా దీవించబోతా ఉన్నాడు. ఇటీవల కాలంలో మరి భాను మేకలా కూడా మరి ఆ ప్రాంతానికి వెళ్ళి మరి ఆ సంఘస్థులతో మాట్లాడి ఎవరి తప్ప, ఎవరిది గొప్ప, ఎవరి సాక్ష్యం ఏంటని మాట్లాడడం కూడా నేను చూశాను. చాలా సంతోషించాను భాను మేకలా గారు చేసేటువంటి సాహసాన్ని బట్టి. కానీ నువ్వేమో కుళ్ళుకుంటున్నావు. నీకు ఇంక ఏ వీడియోలు చేయాలో అర్థం కాక, ఎలాంటి మాటలు మాట్లాడాలో అర్థం కాక కాసేపు భాను మేకల మీద, కాసేపు యూనివర్సిపాల మీద, కాసేపు చేగూడి మీద గతంలో పలికిన మాటలే మాట్లాడుతూ ఏదో కాలం వెళ్ళబుచ్చుకుంటూ ఏదో 4 నిమిషాలు 5 నిమిషాలు వీడియో పెడతా ఉన్నావు. లైవ్ చేస్తున్నావా, కానీ లైవ్ కూడా గంటల తరబడి చేయడానికి నీ దగ్గర కంటెంట్ లేదు అని మాకు అర్థమైపోయింది. మరి ఏదేమైనా మరి మీరేదో నిందలు వేశారు తెలుసు తెలియకో, ఆ నిందల ద్వారానే దేవుడు మిమ్మల్ని వాడుకొని, నా దేవుడు ఎంత గొప్పవాడు చూడు, మిమ్మల్ని వాడుకొని మరి దేవుడు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్కి హైప్ని తెచ్చాడు. మరి ఆ సేవకుడైన షాలేంరాజు గారికి కూడా దేవుడు ఈరోజు మీ నిందలను పూతొండలుగా మార్చి చక్కగా నంద్యాలలో ఆయన ఏంటో అందరికీ తెలిసేలా చేశాడు. చాలా వందనాలు అక్క, చాలా థ్యాంక్స్ అక్క నీకు. తెలుసో తెలియకో మొత్తానికి యూట్యూబ్లోకి వచ్చావు. మరి ఆ నిందలనే దేవుడు వాడుకున్నాడన్న సంగతి నువ్వు ఎక్కడైనా గ్రహించి మారు మనసు పొందుకొని, మేము చేసేది ఏమి లేదు, మా దగ్గర ఒక ఆధారం కూడా లేదు, మరి ఇంక చేసేది ఏమి లేదులే, నేను మారు మనసు పొందుకుంటాను అని చక్కగా మారు మనసు పొందుకొని వీకేఆర్ అన్న కూడా చెప్పు, జాన్ పాల్ అన్న కూడా చెప్పు, అయ్యా మన వల్ల కాదు, మనం ఎన్ని పన్నాగలు పడినా, మనం ఎన్ని కుట్రలు పడినా వాటిని దేవుడు షాలేంరాజు గారికి, ఆ మినిస్ట్రీకి, ఆ సేవకులకు పూదండలుగానే మారుస్తున్నాడు. కానీ అవి వాళ్ళకి అడ్డుబండలుగా అయితే లేవు అని ఇకనైనా మారు మనసు పొంది వాళ్ళకు కూడా చెప్పక్క, వాళ్ళకు కూడా చెప్పు. నువ్వు ఈరోజు గమనించినట్లయితే మరి ఆయన షాలేంరాజు గారు లైవ్లోకి వచ్చి మాట్లాడుతూ ఉంటే జూమ్ యాప్ కానివ్వండి, మరి లైవ్లోకి వచ్చినటువంటి వ్యక్తులు కానివ్వండి 9-10 వేలకి మంది ఎక్కువే చూస్తున్నారు. మీరు ఏదో చేయాలని చూశారు, కానీ ఆ నిందలే దేవుడు మినిస్ట్రీకి, సేవకులకు పూదొన్నలుగా మార్చాడన్న సంగతి నాకు అర్థమయ్యి గ్రహించుకొని నేను దేవునికి చాలా స్తుతులు చెప్పుకున్నా.
మీ అందరి హృదయపూర్వక వందనాలు.